స్వచ్ఛమైన ఉన్నతమైన భాష పరిమళభరితమైన పుష్పం లాంటిది. అది మనిషికి విలువని ఔన్నత్యాన్ని ఆపాదిస్తుంది. పరిమళం స్వయోగం లేని కాగిత పువ్వు అటు దేవుని పాదాలకి పనికిరాదు, స్త్రీల శిరోజాలకి చేరదు. ఈరోజు మన గుడ్ ఇంగ్లీష్లో మనం ఎరేజర్కి డస్టర్కి తేడా ఏమిటో తెలుసుకుందాం. ఓకేనా? అసలు మీనింగ్ తీసుకుంటే ఎరేజర్ అంటే ఎరేజ్ చేసేది, అంటే తుడిపేది అన్నమాట. స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే ఏది తుడిపేది? అంతకుముందు అక్కడ ఏది ఉందో దాన్ని తుడిపేది. అది మన పెన్సిల్తో రాయొచ్చు, పెన్తో రాసేది అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ అది మొదటి మీనింగ్, అంటే భాష పుట్టుకతో వచ్చిన అర్థం అది. ప్రతి పదానికి కాలానుగుణంగా ఏమవుతుందంటే కొత్త కొత్త అర్థాలు జోడిస్తారు కవులు కానీ, సమాజంలో భాషా నిపుణులు కానీ. అది ఎలాగంటే, ఎందుకంటే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ప్రతి భాషలోనూ కొన్ని ఆల్ఫాబెట్ ఉంటాయి, అక్షరమాల. అది ఇంగ్లీష్లోను తెలుగులోను పరిమితంగా ఉంటాయి. ఏ భాషను తీసుకుంటే ఆ పరిమితమైన ఆల్ఫాబెట్తో అంతులేని పదాలు సృష్టించాలి. ఎలా కుదురుతుంది? దానికి కూడా ఒక అంతు ఉంటుంది. అది రాను రాను ఏమవుతుందంటే స్పెల్లింగ్ కన్ఫ్యూజన్ అయిపోయి అది కొంచెం ఎక్కడో ఒక చోట అది ఆగిపోతుంది, ఆ పురోగతి, ఆ ఫోనెటిక్స్ అన్నమాట. అందుకే దానికి ఏం చేశారంటే, అసలు భాషలో అక్షరాలు అలాగే ఉంటాయి, వాటికి పొయిటిక్గా వేరే వేరే అర్థాలు ఆపాదించారు పండితులు అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాట్, ఇంగ్లీష్లో బిఏట్ బ్యాట్. బ్యాట్ అంటే ఏంటి? మన క్రికెట్ ఆడే బ్యాట్, దానికి ఇంకో మీనింగ్ గబ్బిలం, అలా అన్నమాట. సమయానుకూలంగా దానికి అర్థాలు మారుతుంటాయి. అది భాష యొక్క గొప్పతనం, దానికి నిపుణులు ఆపాదించిన చేకూర్చిన పరిమాణం అన్నమాట. ఓకేనా? మనలో చాలామంది ఆటలాంటి శివాజీ గారి సినిమా చూసే ఉంటారు, ఎప్పుడో నా కాలేజీ రోజుల్లోది. ఆ సినిమా ఏంటి? ఎరేజర్ అంటే ఆ సినిమాలో అసలు ఏమిటంటే చెరిపేసేది అన్నదాం. ఆ హీరోయిన్ చాలా కష్టాల్లో ఉంటే, విలన్స్ వెంటబడుతుంటే హీరోయిన్తో అంటాడు, ఐ విల్ ఎరేజ్ యువర్ పాస్ట్ టు గివ్ యూ ఏ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అంటాడు. అంటే నీ గతాన్ని అంతా నేను తుడిపేస్తాను, నీకు మంచి ఫ్యూచర్ని ఇస్తాను అంటాడు. అలా పొయిటిక్ లాంగ్వేజ్ అనమాట. అది మీనికి ఇంకా మనం మా చిన్నప్పుడు అన్నమాట, తెలుసో తెలియకో ఏం చేసేవాళ్ళం అంటే ఎరేజర్కి రబ్బర్ అనేవాళ్ళం. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో మా కాలం నాటి వ్యక్తులతో ఉన్న మీనింగ్ ఆ రోజుల్లో ఏమనుకునే వాళ్ళు అంటే, రబ్బర్ అంటే తుడిచేది. కానీ అదే విషయాన్ని నేను ఈ మధ్య ఒక పెద్ద ఆయనతో ప్రస్తావించాను. ఇలా మాట్లాడుతూ, ఏంటి సార్ మన చిన్నప్పుడు రబ్బర్ అనేవాళ్ళం, అది రబ్బర్తో చేసిందేనా ఏంటి అంటే, ఆయనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువ. ప్రతి మనుషులను ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది కూడా ఉంటే అది ఒక సోయవం అనమాట. అదొక ఏ డిఫరెంట్ యాంగిల్ టు ఏ పర్సనాలిటీ. ఆయన అన్నారంటే, మనం గట్టిగా రుద్ది చెరుపుతాం కాబట్టి దానికి రబ్బర్ అన్నారు. అంటే గట్టిగా రబ్ చేసి, సో దట్ ఇట్ ఈజ్ కాల్డ్ అ రబ్బర్ అన్నాడు. అలా జోక్గా అనిపించింది. మేబీ సమ్ మీనింగ్ ఈజ్ ఆల్సో దేర్. ఇక డస్టర్ విషయానికి వస్తే, డస్ట్ అంటే ఏమిటి? ఒక విధంగా వ్యర్థం లేదా చెత్త. ఇక్కడ వ్యర్థం లేదా చెత్త అంటే అదేదో ఆకులు, కాగితాలు, తుక్కాతలు, వేస్ట్ పేపర్ అనుకోకండి. పౌడర్ కూడా, వేస్ట్ పౌడర్, ఎనీథింగ్ అది తీసేసేది డస్టర్. ఉదాహరణకి డస్ట్బిన్లో చూంటే అన్నీ పడేస్తాం. డస్ట్ పౌడర్ కూడా వేయచ్చు, ఇల్లంతా ఊడిచేసి మనం అందులో వేస్తాం. అది డస్ట్బిన్ అన్నమాట, చెత్త వేసేది. టేబుల్పై డస్ట్ కూడా తీసేది అన్నమాట డస్టర్. ఇక్కడ డస్టర్కి క్లీనర్కి తేడా ఏమిటండి అని మీలో ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే, ఆ జిజ్ఞాస అనేది, కుతూహలం అనేది ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఐ విల్ మేక్ వన్ అదర్ మూవీ, అనదర్ వీడియో ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే మీలో ఆ జిజ్ఞాస లేకపోతే నేను ఎన్ని వీడియోలు చేసి ఏం లేవని చెప్పండి, అవునా కదా? ఓకే, ఇక్కడ ఎరేజర్కి డస్టర్కి ముఖ్యమైన తేడా ఏంటంటే, ఎరేజర్ అంటే వాట్ వాజ్ దేర్ ప్రీవియస్లీ
దట్ ఈజ్ ఎరేజ్డ్. ముందు ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ స్థానంలో కొత్తగా రాయడానికి అవకాశం ఇచ్చేది. మనం పెన్సిల్తో రాస్తాం, ఎరేజ్ చేస్తాం. ఎందుకు ఎరేజ్ చేస్తాం? ఆ స్థానంలో ఇంకోటి రాయాలని. రాయొచ్చు, రాయకపోవచ్చు, కానీ దాన్ని ఎరేజ్ చేస్తాం. ఆ తర్వాత అక్కడ ఏముందో ఎవరికి తెలియదు. అది మాట ఇన్నర్ మీనింగ్. అదే స్థానంలో వేరేది రాయొచ్చు, రాయకపోవచ్చు అన్నమాట. దానికి గతం అనేది తెలియకుండా అన్నమాట. ఆ హీరో కూడా అదే అంటాడు సినిమాలో, ఐ విల్ ఎరేజ్ యువర్ పాస్ట్. అంటే నీ గతం ఎంత భయంకరంగా ఉందో దాన్ని నేను చెరిపేస్తాను ఎవరికి తెలియకుండా అని మీనింగ్ అనమాట. ఇది కొంచెం పోయిటిక్ సెన్స్. డస్టర్కి ఈ పోయిటిక్ సెన్స్ లేదు. ఇది ఇంకా అంత డెవలప్ అవ్వలేదేమో. ఇది ప్యూర్ మీనింగ్ అన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో రాయండి. అర్థమైతే కూడా రాయండి. నేను అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి, సబ్జెక్ట్ తెలియడం వేరు, ఎదుటి వాళ్ళగా అర్థమయ్యేలాగా చెప్పడం వేరు. అందుకే చాలామంది సమాజంలో బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు స్కూల్ టీచర్గా పనికిరారు, ఎవరికి చెప్పలేరు. ఏమి సబ్జెక్ట్ రాని వాళ్ళు స్కూల్ టీచర్లు, ప్రొఫెసర్లుగానే అయిపోతుంటారు. పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తుంటారు. అటు ఇటు ఉంటారన్నమాట. ఆ రెండు ఒకళ్ళలో ఉండడం అంటే అది గొప్పతనం. వీ మస్ట్ అప్రిషియేట్ దట్ పర్సనాలిటీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్.